హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెయిట్ లాస్కి ఎంతో యూజ్ అయ్యే కొర్రలతో దోశని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా కొర్ర దోశ తయారు చేసుకోవడానికి 2 గ్లాసుల కొర్రలు తీసుకొని 1 గ్లాస్ ఉద్దిబ్యాళ్ళు, 1/2 స్పూన్ దాకా మెంతులు, ఇంకా 1 గ్లాస్ బియ్యం తీసుకొని వీటన్నిటిని నీళ్ళు పోసి బాగా కడగాలి. కొర్రలలో డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా ఒక 3 or 4 టైమ్స్ కొర్రల్ని మంచిగా కడగాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కడిగి కొన్ని వాటర్ వేసి పొద్దున నానబెట్టాలి. పొద్దున్న నుంచి నైట్ వరకు నానిన వీటిని ఒక 7 hours నానిన వీటిని నైట్ మిక్సీలో వేసి కొన్ని నీళ్ళు పోసి దోశపిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా, ఇలా దోశపిండి బ్యాటర్ వచ్చే వరకు మిక్సీ పట్టుకొని నైట్ అంతా పులగనివ్వాలి. పిండిని మూత పెట్టేసి పొద్దునటి కల్లా పిండి బాగా పులిసి ఉంటుంది. అందులో పిండి కొంచెం పక్కకు తీసుకొని ఒక గిన్నెలోకి మనకు కావాల్సినంత అందులో ఉప్పు కొంచెం సోలా పొడి వేసి పిండిని దోశ బ్యాటర్ లాగా వచ్చే వరకు బాగా కలబెట్టాలి. ఇదిగోండి ఇలా దోశ బ్యాటర్ వచ్చే వరకు కలబెట్టిన తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిందో లేదో చూసుకొని అందులో కొంచెం నీళ్ళు చిలకరించి ఉల్లిగడ్డను దుద్దేసి దోశ పిండి వేసి బాగా స్ప్రెడ్ చేసేయాలి. ఇప్పుడు కొంచెం దోశ చుట్టుపక్కలంతా కొంచెం నూనె పోసి దోశని బాగా కాలనివ్వాలి. దోశ మంచిగా క్రిస్పీగా రావాలి అనేసి వేరే ప్యాన్ ఉన్నా కూడా ఈ ప్యాన్ పెట్టుకున్నాను. దోశ ఏం మంచిగా వస్తుందో ఏమో చూడాలి. మంచిగానే వచ్చిందిలేండి ఫ్రెండ్స్. ఏదోలేండి ఫ్రెండ్స్, లో బడ్జెట్ దోశ అనమాట మాది. ఒక చేత్తో వీడియో తీసుకుంటూ మొబైల్ పట్టుకొని ఒక చేత్తో వంట చేయడం అంటే చాలా కష్టం మరి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే కొంచెం మన ఛానల్ ముందుకెళ్తుంది ఫ్రెండ్స్. కొంచెం వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కదా, అందుకే అడుగుతున్నాను. సరే ఫ్రెండ్స్, మరి టేస్ట్ చూసి చెప్తాను ఈ కొర్ర దోశ ఎలా ఉందో. టేస్ట్ మరీ అంత రుచిగా లేదు, కానీ ఈ కొర్రల దోశ తింటే త్వరగా వెయిట్ లాస్ అవుతారు. సరే మరి ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ మన భోజనశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.